హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము భీమారం గ్రామంలో ఉన్న పెద్ద చర్చి వద్దకు ఉన్నాము. ఇటు లెఫ్ట్ సైడ్కి పోతే గ్రామ పంచాయతీ, స్ట్రైట్గా పోతే చింతగట్టు ఔటర్ రింగ్ రోడ్. ఇటు మనము భీమారం మెయిన్ రోడ్లకు వచ్చేస్తున్నాము. మరి ఈరోజు ఉదయం ఒక డల్లు వర్షం పడడం జరిగింది. వర్షం పడగానే చూడండి రోడ్లపై మనకు నీరు అనేది ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. మరి ఇలా నీరు మా భీమవరం మెయిన్ రోడ్లో ఇంకా చాలా వరకు కూడా అక్కడే వచ్చి ఆగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. మనం మెయిన్ రోడ్కి దగ్గరకు రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ రోడ్లో మనకు ఎదురుగా భీమా బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. అది మెయిన్ రోడ్డు. అక్కడనే అంబేద్కర్ విగ్రహం కూడా మీరు చూడొచ్చు. ఇది భీమారం బస్ స్టాండ్. ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని రాంగ్ రూట్లో పోతుంటే చూడండి వాటరు. ఈ వాటరు కొద్దిపాటి వర్షానికే ఇక్కడికి వచ్చి ఈ డౌన్లో ఆగడం జరుగుతుంది. వెహికల్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. టూ వీలర్ ఒకటే లైను పోతుంది చూసారా. ఇప్పుడు మీకు అక్కడ ప్రత్యేకంగా ఒక అతను పాపం శ్రమపడి ఇందులో ఉన్న వాటర్లో పక్కనే ఉన్న డ్రైనేజ్ వాటర్లోకి పంపే విధంగా శ్రమ చేయుచున్నాడు. అలా ఎవరికి వారు తమ ఇంటి దగ్గర చేసుకోగలిగితే ఒక వర్షం నీరు చుక్క కూడా రోడ్డు పైన ఆగకుండా జాగ్రత్త పడవచ్చు మనము. ఇప్పుడు మనము యూనివర్సిటీకి వెళ్దాము. ఇది యూనివర్సిటీ సిగ్నల్. మన హన్మకొండ లెఫ్ట్ సైడ్కి వెహికల్స్ వెళ్తున్నాయి. ఇటు కరీంనగర్ నుంచి ఇటు అసంపత్తి మీద భీమారం మీదుగా వచ్చాయి. ఇది ఆ పెద్ద బిల్డింగ్ వచ్చేసి భారత్ కేఫ్. ఒకప్పుడు టీ చాలా బాగుండేది. అక్కడ కేఫ్ బ్రహ్మాండంగా నడిచేది. ఇప్పుడు అందులో మెడికల్ షాప్ పెట్టడం జరిగింది. మరి ఇలా మనం తులసి బార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎందుకు అనంటే మొన్నటి వర్షాలకు రోడ్డు మొత్తం పాడైపోయింది. మరి వెహికల్స్ ఈరోజు నడుస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి అంటే దానికి కారణం ఏమిటి అనేది చూద్దాం. ఇప్పుడు మనము గోపాల్పూర్ క్లాస్ రోడ్ జంక్షన్ వద్దకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్తే రైట్ సైడ్కు గోపాల్పూర్ విలేజ్లోకి వెళ్ళవచ్చు. ఇది మనం స్ట్రేట్గా వెళ్తుంటే ఫస్ట్ వచ్చేసి మనకు సమ్మాయి నగర్ రావడం జరుగుతుంది. సమ్మాయి నగర్లో కూడా మొన్న వర్షానికి చాలా బీభత్సమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సమ్మాయి నగర్కి ఎంటర్ అయ్యాం మనము. మీకు ఇక్కడ సమ్మాయి నగర్లో ఒక స్కూల్ దగ్గర అయితే కాంపౌండ్ వాళ్ళు పైకి రావడం జరిగింది. అది కూడా మీకు ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూసినా కూడా వాటర్ పోయినప్పుడంతా చెత్త చెదరం అంతా కూడా ఎక్కడెక్కడనే తట్టుకొని ఆగి ఉన్న దృశ్యాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇది స్కూల్ లోపలి మొత్తం వెళ్ళాయి. కొంచెం డ్యామేజ్ కూడా కావడం జరిగింది. ఇది చుట్టుపక్కల వాతావరణం. మరి వాటర్ అంటే ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు. డౌన్ అనేది ఎటు ఉంటే అటు వెళ్తుంది. అలాగే మనకు ఇటు లెఫ్ట్ సైడ్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1, 2, 3 చేయడం జరిగింది. ఇట్లా అందులో నుంచి వాటర్ వచ్చి రావాలి అసలు యాక్చువల్గా. పక్కనే ఇలా ఇప్పుడు ప్రస్తుతము ఇందులో నుంచి కూడా రావడం జరుగుతుంది. ఎక్కువ అయినప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ డ్యామేజ్ అయింది, అక్కడ రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి వాటర్ కూడా అసలు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లోకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి రావాలి మొత్తం వాటర్ అంతా. కానీ అక్కడ ఫ్లో ఎక్కువ అవడం వల్ల వేరే రూటు తప్పించుకొని ఈ కాలువ ద్వారా రావడం జరిగింది. ఈ కాలువ వెంబడి కూడా చాలా వరకు రోడ్డు మొత్తం డౌన్ అయిపోయి గుంతలు పడ్డాయి. మెయిన్ రోడ్ అంటే మరి మెయిన్ రోడ్ మీద వాళ్ళు కంకర గిట్ట పోయడం జరిగింది. చూపిస్తుంది అది కూడా మీకు. ఇది మొన్న అంత ముందుకు నిర్మించిన నిర్మించింది మీరు చూస్తున్నారు. అటు ఇటు వాల్స్ గిట్ట చాలా బందోబస్తుగా అవైలబుల్ చేసి చాలా బందోబస్తుగా చాలా బాగా కట్టడం జరిగింది. ఇప్పుడు మీకు అటు రోడ్డు కూడా చూపిస్తా. మనము ఇక స్టార్ట్ చేద్దాం.
ఓకేనా? మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం ముందుకు వెళ్దాం. ఇట్లా మరి రోడ్డు మీద కూడా చాలా వరకు డ్యామేజ్ ఉంది, కంకర లేచింది. ఇక్కడ చూడండి, కంకర మొత్తం లేవడం జరిగింది. లెఫ్ట్ సైడ్కు ఏదైతే పెద్దది అంత ముందుకున్న మోరీ ఏదైతే ఉందో అక్కడ మొత్తం రోడ్డు కూడా కట్టుకోవడం జరిగింది. మధ్యలో డివైడర్లు కూడా వాళ్ళు మొన్న వాటర్ కోసం తీయడం జరిగింది. ఇటు చూడండి, ఒక పక్క మొత్తం రోడ్డు కట్ అయిపోయి చాలా లోతుగా గుంత పడడం జరిగింది. ఈడ టెంపరీగా కంకర పోయడం జరిగింది. ఇది ఎస్పిఆర్ స్కూల్ ముందు చూడండి. మీరు ఇక్కడ చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది, చూపిస్తే ఒక్క నిమిషం ఆగండి. లెఫ్ట్ సైడ్ రోడ్డు ఏదైతే ఉందో మోరి పక్కన అదంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది డేంజర్ జోన్ అని చెప్పేసి అని వాళ్ళు కర్రలు కట్టి అటు పోకుండా ఎవరు వెళ్ళకుండా కట్టడం జరిగింది. ఇక్కడ మొత్తం మోరి మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం కట్ అయిపోయింది. అంత దృఢమైనది కూడా ఆ వాగు వాటర్కు తాడికి ఏడికాడికి మొత్తం చెల్ల చెదరు కావడం జరిగింది. ఇక్కడ లోపల ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు కూడా చాలా వరకు కొట్టుకు నీళ్ళ ప్రవాహాన్ని ఆపి కాలువల గుండా వెళ్లకుండా బయటికి వచ్చేందుకు ఆ చెట్లు కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ రోడ్డు మొత్తమే డ్యామేజ్ కావడం జరిగింది, సైడ్కు మొత్తము పోవడం జరిగింది. పక్కన కట్టిన మోరీ కూడా మరి మీరు ఇక్కడ చూడవచ్చు ప్రత్యక్షంగా. ఇక్కడ చాలా వరకు గండిపోయి లోపల ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యేందుకు అవకాశం ఉంది. మరి ఇది ఇక్కడ నుంచి మొదలుకొని మనకు తులసిబారు వరకు కూడా చాలా వరకు డ్యామేజ్ అనేది కావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్ కాంపౌండ్ వాళ్ళు కూడా కొద్దిగా కూలిపోవడం జరిగింది. మనకు ఇది ఇక్కడ ఎదురుగానే హెచ్పి పెట్రోల్ పంప్ ఉంటుంది, దానికి ఎదురుగా అపార్ట్మెంట్. ఇదే అపార్ట్మెంట్ అది. లెఫ్ట్ సైడ్ చూడవచ్చు మీరు. ఇది మొత్తం ఈ మోరి పక్కన ఏదైతే ఉందో ఆ మోరి పక్కనే డ్యామేజ్ కావడం జరిగింది. రైట్ సైడ్కు కూడా రోడ్డు చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. అక్కడ మళ్ళీ కంకర ఇట్లా తీసుకొచ్చి పోయడంతో కొద్దిపాటి వాహనాలు పోవడానికి అవకాశం ఉంది. అది టెంపరీగా చేయడం జరిగింది. ఇటు తులసిబార్ ఆపోజిట్లో మాత్రం ఇంకా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేపట్టలేదు. ఇంకా కూడా వాటర్ కొనసాగుతున్నాయి. చాలా వరకు సైడ్కి అంత ముందు కట్టింది కూడా మొత్తం వేడికడికి ధ్వంసం అయ్యి రోడ్డు కూడా అందులో కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ మొన్న మేము చూస్తున్న వీడియోలో ఇప్పుడు వీడియోలో ఎంత తేడా ఉందో చూడండి. ఆ రోజు మనం తీసినప్పుడు మొత్తం ఇంత పెద్ద పెద్ద గుంతలు, దాన్ని మళ్ళీ కక్కర పెట్టి చేయడం జరిగింది. ఇగో మేము చెప్పాను కదా, చెత్త అనేది ఇగో ఇది. ఈ చెట్లు అనేది మొత్తం కూడా తీసుకువచ్చి ఇక్కడ వాటర్ పోకుండా అడ్డం మనకు అనిపిస్తున్నది ఇవి కొద్దిగా మాత్రమే. మరి ఇలాంటివి ఇంకా అండర్ గ్రౌండ్లో ఎంతవరకు ఉందో చెత్త అనేది మనకు ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మరి దాన్ని ఆ చెత్తని ఇప్పటికైనా తొలగిస్తే మళ్ళీ ఇలాంటి వర్షాలు పడ్డప్పుడు ఇలా జరగకుండా ఉంటుందని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. బై బై.